నమస్తే బాక్సర్స్. ఫైనల్ ఇంకా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఫైట్ అయితే వచ్చేసింది. ఇవాళనే ఫైట్. ఇంకా ఈ లొకేషన్ దగ్గరనే ఉన్నా. ఇప్పుడు నేను ఇంకా కింద పార్కింగ్ లో కూర్చొని ఉన్నా. ఇంకా నేను అందరికంటే ముందు వచ్చేసిన. ఇక పైకి పోయి ఏం చేసేది ఉందని చెప్పి ఇక్కడ కూర్చొని ఉన్నా, రెస్ట్ తీసుకుంటున్నా. ఇంకా నా అపోనెంట్ గిట్ట ఏం చేస్తుండే ఏడుండే ఏందో మళ్ళీ పాపం ఆంధ్రాకి వచ్చిండు ముందే. ఇక్కడ కాంబినేషన్ కూడా ఏం చక్కగా ఇచ్చిరో ఇవ్వలేరో మళ్ళీ చూద్దాం ఎట్లా ఆడతాడో. తప్పకుండా గెలుస్తామని అయితే నాకు నమ్మకం ఉంది భయ్. గెలుస్తాం కాదు, పక్క గెలవాల్సిందే. గిదాన్ని కాదు, ఏ మ్యాచ్ అయినా సరే తప్పకుండా ఆడాలి, గెలవాలి, అంతే. బాంచాను, తగ్గేది లేదు. ఇంకా వీళ్ళు ఎంతసేపు చేస్తారో చూద్దాం. అమ్మ ఒక టైం చెప్తారు, ఆ టైం ప్రకారమే పాటించారు. మళ్ళీ మేమేమో ప్లేయర్లం జల్దీ వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చోవాలి, టైం వేస్ట్ చేయాలి. అదే ఇంకా నేను బ్యాడ్ వర్డ్స్ మానేస్తున్నా, కంట్రోల్ చేసుకుంటున్నా. జనం మన వస్తున్నా సరే బూతులు కంట్రోల్ చేసుకుంటున్నా. బీ కంట్రోల్. సరే రైట్. మళ్ళా చలో గైస్, ఇంకా ఫైనలీ మ్యాచ్ అయితే అవుతుంది ఇప్పుడు సేపట్ల. ఇంకా మస్తు మస్తు అంటే మస్తు లేట్ అయింది ఇప్పటికీ. ఇక అన్న కడుతున్నాం మా మేనేజర్. కోచ్ సైడ్ మా కోచ్ ఆడ నిలబడ్డాడు. మేనేజర్ ఇప్పుడు కడుతుంది. స్టార్ట్ అయిపోయింది సేపట్ల. అందరికంటే ఫస్ట్ నేను వచ్చినాయి. అందరికంటే ఫస్ట్ వచ్చి కింద కార్లో కూర్చున్నా. ఇక అన్ని ఒవ్వరు రాలేదని చెప్పి. ఎందుకు కట్టుకుంటారు? ఇక హ్యాండ్ డ్యామేజ్ కాకుండా, ఇంజురీ కాకుండా. ఇంకా ఇది ఒకవేళ ఇది పెట్టుకోకపోతే ఇదంతా చినిగిపోతుంది, పగిలిపోతుంది. ఇక బొక్కలు విరిగిపోతాయి. సేఫ్టీకి ఇది, హ్యాండ్ సేఫ్టీకి మనం కట్టుకుంటాం. చలో గైస్, ఇంకా ఫైనల్లీ నా మ్యాచ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు జర్రా సేపల్లో నా మ్యాచ్ అవుతుంది. ఇంకా ఎన్ని రోజులకించి మనం దీనికోసమే ప్రిపేర్ అవుతున్నాము. ఇంకొక 2 బౌట్స్ తర్వాత నా ఫైట్ ఉంటుంది. ఇంకా మొత్తం రెడీ అయిపోయి కూర్చొని ఉన్నా. ఇంకా వార్మప్ చేస్తే ఇప్పుడు వార్మప్ అయిపోయినాక ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మీరు చూస్తారు కదా ఫైట్ ఎట్లా చూస్తారో తప్పకుండా చెప్పురు. మళ్ళీ నేను ఎట్లా అన్నాను. ఇక మ్యాచ్ ఇప్పుడు 4 రౌండ్స్ ఉంది. యాక్చువల్గా నాకు 6 రౌండ్స్ ఉండాలి. ఇంకా నా బాక్సర్ ఇంకా న్యూ బాక్సర్, ఇంకా ఫస్ట్ టైం ఆడుతున్నాయి. ఆయన న్యూ బాక్సర్ అంటే బాక్సింగ్లో న్యూ కాదు, నాతో ఛాలెంజ్ చేస్తా అని చెప్పి ఫస్ట్ టైం ప్రొఫెషనల్ బాక్సింగ్లో దిగిండు. ఆల్రెడీ నేను ముందు ఆడిన ఓయూ బాక్సింగ్లా, అది అమెచ్యూర్ బాక్సింగ్. అది అలా నేను గెలిచిన. ఇంకా అదే రివెంజ్ తీర్చుకుందామా అని చెప్పి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆడతా అంటున్నా నాతోని. చూద్దాం ఇంకా ఎంత ప్రిపేర్ అయ్యిండు, ఎంత వెల్ ట్రైన్ అయ్యిండు. అదే ఇంకా ఇది 4 రౌండ్స్ ఉంటుంది. 3 minutes 4 rounds. ఇప్పుడు నేను ఒక్క మ్యాచ్ గిట్ట ఆడుంటే ప్రొఫెషనల్ బాక్సింగ్లా 3 minutes 6 rounds ఉంటుండే. ఇంకా ర్యాంకింగ్ పెరిగే కొద్దీ ఇంకా రౌండ్స్ పెరుగుతుంది. తర్వాత 8 rounds అవుతాయి, తర్వాత 10, తర్వాత 12 అట్లా. ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు 4 rounds ఆడుతున్నాను. ఇంతకు ముందుకు 6 rounds ఆడినా. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అన్నీ 6 rounds ఉంటాయి. ఇంకా ర్యాంకింగ్ పెరిగే కొద్దీ ఇంకా రౌండ్స్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు అపోనెంట్ చూస్తుంటావు కాబట్టి అపోనెంట్ చూసినప్పుడు నీకు అసలు ఏ ఫీలింగ్ వస్తుంది? వీడు నాలంటోడే అనుకుంటావా, లేకపోతే వీడు ఒక ఫిగర్ రా వీడిని బ్యాంగ్ చేసేస్తా అనుకుంటావా, లేకపోతే ఈ ముఖం మలగొట్టడమే నా పని కూడా అని అనుకుంటావా? ఏ సోన్ ఫీలింగ్ వస్తుంది నాకు? అపోనెంట్ చూస్తే అసలు ఆయన నాకు ఏం ఫీలింగ్ ఉండదు. అంటే ఆన్ బిహేవియర్ బట్టి నేను చేస్తాను అంతే. వాళ్ళు నార్మల్గా ఉన్నాడు అనుకో, నాకు దాన్ని కొట్టి చంపాలి, దాన్ని ఏం చేయాలి అట్లా ఏముండదు. పక్కా నేను గెలుస్తా అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను రెగ్యులర్ ట్రైనింగ్ చేస్తా. ఓడొచ్చినా సరే నేను గెలుస్తా అని చెప్పి నాకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన రెగ్యులర్ ఎట్లా ట్రైనింగ్ చేస్తా, గెలుస్తా. అండ్ ఇంకా అపోనెంట్ ఆన్ బిహేవియర్ని బట్టి నేను బిహేవియర్ చేంజ్ చేస్తా. ఆడు మంచిగా కైండ్ ఉన్నాకో నేను కైండ్ ఉంటా. ఆడు మూతవరలు చేసినాకో ఇంకా నేను ఇంకా పక్క పండబెట్టారా అన్నట్టే ఉంటా. ఇంక గుద్ది చంపుదామని వేస్తా. ఇప్పుడు నా అపోనెంట్ నాకు మంచిగా కైండ్ ఉండు. ఇంకా ఆడితే ఇంకా నార్మల్గా ఆడతా. ఇంకా ఛాన్స్ దొరికితే నాకౌట్ చేస్తా. ముందే నాకౌట్కి ఓన్ నేను. ఇప్పుడు ఒకవేళ ఆడు రింగిపోయినట్టు ఎక్కువ తక్కువ చేసినాకో ఇంకా నేను నా ఫుల్ పవర్ పెట్టి ఆడతా. ఇంకా ఫస్ట్ రౌండ్కి వెళ్ళి. కానీ ఒకసారి బెల్ రింగ్ అయితే ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లోపల అట్లేముండదు. అది కొంతమంది ఆడతారు, నేను మంచిగా మరీ హైప్ ఏం గాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రొఫెషనల్ మ్యాచ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే ప్రొఫెషనల్ మ్యాచ్ కదా. ఇక్కడ ఏమైనా మనదే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నాకౌట్ అయినా అవతల నాకౌట్ అయినా చచ్చిపోయినా సరే మనకి సంబంధం లేదు. ఇక మనం కొట్టినా సరే అదే మొత్తం అఫిషియల్గా నాకు విన్నది. ఇప్పుడు బేసిక్ 5 rounds 6 rounds ఉంటాయి కదా. నువ్వు అనుకుంటావా ఫస్ట్ రౌండ్లోనే ఫినిష్ చేయాలనుకుంటావా, స్పోర్ట్ మొత్తం ఆడాలని? నేను ఆడాలనుకుంటా. ఫస్ట్ రౌండ్లో ఫినిష్ చేయాలని ఎప్పుడు అనుకోను.
అంటే బాక్సింగ్ నేర్చుకుంటూ నాకు కొత్తలు అట్లా ఉండే నాకు ఇంకా ఫస్ట్ నేను గుద్ది చంపాలి అని చెప్పి ఇంకా ఇప్పుడు గేమ్ తెలిసినాక బాక్సింగ్ వచ్చినాక ఎక్స్పీరియన్స్ తర్వాత నేను మెల్లమెల్లగా ఆడదామని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. బాక్సింగ్ అంటే నేర్చుకోవాలి, అది ఒక గేమ్. ఇంకా ఎట్లా ఆడితే అట్లా ఆడితే దాన్ని గేమ్ అన్నారు. ఇక ఓలైనా సరే బాక్సింగ్ కొత్తలు వస్తారు కదా, అలాగే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ గుద్ది చంపుదామని చూస్తారు. ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది వాళ్ళకి అర్థమవుతుంది గేమ్ అంటే ఏంది అని. రికార్డ్ చేయడానికి వాళ్ళ పూర్వంతో చేపిస్తున్నారంట కదా ఋతిక్ పోయి వాళ్ళ పూర్వంతో చేపిస్తున్నారంట కానీ. సరే పోదాము, పంపించేస్తే వస్తా నేను. సరే Judge Bhavani Prasad 40-36 Purvik. Judge 2 Itaraya 39-37 Purvik. Judge 3 Santosh Kumar 39-37 Purvik. Winner by unanimous decision Purvik. చలో గాయస్, నేను గెలుస్తానా, గెలిచి చూపించిన. ఇంకా అన్నీ గిట్లే గెలుచుకుంటూ వస్తా. మీ సపోర్ట్ ఉండాలి తప్పకుండా. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను మోటివేట్ అవుతా. ఇంకా చూసిరే కదా మ్యాచ్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పుర్రి. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ గిట్ట నేను తప్పకుండా అప్డేట్ ఇస్తా, ఛాలెంజ్ చేస్తా, ఛాలెంజ్ చేసి గెలుస్తా. ఫైట్ అయిపోయింది, తినేసినాం. ఇంకా ఫస్ట్ నేను వీడియో తీయడం మర్చిపోయినా. ఇంకా మస్తు కడుపు నిండా తిన్నాం ఇక అందరం. ఫస్ట్ మా బెంకిలో అడిగాడు, మా ఫ్రెండ్స్ మా అన్న. ఇక ఫుల్గా తిన్నాము, గెలిచినాం కాబట్టి ఇంకా మన ఇంకెక్కువ తిన్నా నేను. చలో చూపిస్తా. ఇంకా డే అయితే మస్తు మజా వచ్చింది. ఫైనల్లీ మనం విన్ అయినాం. విన్ అయితే అన్నాం, ఇంకా విన్ అయినాము. ఇంకా ఇంటికి వచ్చిన ఫ్రెష్ అయి కూర్చున్నా. ఇంకా ఇది ఫైట్ వీడియో పెట్టలే కదా, ఫైట్ వీడియో ఇప్పుడే పెట్టొద్దు అన్నారు. ఎందుకంటే బాక్స్ రేక్ అనేది ఒకటి ఉంటుంది వెబ్సైట్లో. ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు అది. ఇంకా ప్రొఫెషనల్, ఇంకా వరల్డ్లో ఎంతమంది ప్రొఫెషనల్ బాక్సర్లు ఉన్నారో వాళ్ళ ర్యాంకింగ్ మొత్తం అలా ఉంటుంది. ఇంకా నా నేమ్ గిట్ట మున్గపాటి పూర్విక్ అన్న ఫుల్ నేమ్ కొడితే నా ప్రతి ఒక్క డీటెయిల్ అలా వచ్చేస్తుంది. అలా నేను విన్ అయినట్టు అప్లోడ్ చేయలేదు. ఇంకా అలా అప్లోడ్ చేసినాక ఇంకా నేను సబ్మిట్ చేసుకోవచ్చు, అంటే నేను యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. ఇంతకుముందు గిట్ట అలా నేను విన్ అయినట్టు సబ్మిట్ చేయకముందుకి, అప్డేట్ ఇవ్వకముందుకే నేను నా బాక్సింగ్ వీడియో పెట్టేసిన కదా. ఇంకా దానివల్ల కొంచెం ఇష్యూ చేసిర్రు వాళ్ళు. ఇంకా అట్లా ఎట్లా పెడతాం, ముందే మేము సబ్మిట్ చేయకుండా అని చెప్పి వాళ్ళు ఇష్యూ చేసిర్రు. ఇంకా ఇప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసినాకనే చెయ్యాలి అని చెప్పి ముందే నాకు జర గట్టిగానే చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి, ఇంకా వీళ్ళ కళ్ళల్లో అయితే వాడొద్దు అంటే చెప్పినట్టు వినాలి. ఇక ఇండియన్ కౌన్సిల్ రూల్స్ ఉంటాయి అవి. ఎందుకు మళ్ళీ రిస్క్, ఇంకా వాళ్ళు సబ్మిట్ చేసినాకనే పెడదాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మీ సపోర్ట్ వల్ల కూడా నేను ఇంకా పుష్ అవుతున్నా.
థ్యాంక్ యూ సో మచ్. ఇక చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై శ్రీరామ్.